వాకారం రమేష్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారిని. ఈరోజు ఒక విషయము, ఉదయమే నల్గొండ పట్టణంలో రఘునందన్ గారు వారితో పాటు నేను కూడా మరి కన్వాయిలో నల్గొండ కార్యాలయానికి వచ్చాము. గొప్ప కార్యక్రమం, వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు ఉదయం నల్గొండ యావత్ ప్రజల సాక్షిగా పెద్ద ఎత్తున అక్కడ జరిగింది. ఆ తదుపరి మనకి చాలా రోజుల నుంచి ఈ జనగణనతో పాటు కులగణన అనే ఈ కార్యక్రమాన్ని గత 2-3 సంవత్సరాల నుంచి మన భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. ఈ జనగణన కులగణన అంటే ఈరోజు వరకు సాధారణమైన వ్యక్తికి తెలియదు. జనగణన అంటే జనాభా లెక్క, కులగణన అంటే ఏంది? ఎన్నో వందల కులాలున్న ఈ కులగణన ఎట్లా చేస్తారు? కేసీఆర్ చేస్తారు. ఒక్క రోజున ఎవరింట్లో వాళ్ళు ఉండాలి, అప్పుడే మీరు అందరు కౌంట్లకు వస్తారంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు ఏ ప్రదేశంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా వచ్చి ఇక్కడికి వచ్చి ఆ కులగణలో పాల్గొన్నారు. మరి నెక్స్ట్ చూస్తే మొన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆయన ఏం చేసిండో ఆయనకే తెలియదు. దీని ఇలాంటి పరిస్థితి మన అన్ని రాష్ట్రాలలో ఉన్న రాజకీయ నాయకులు, ఏ కుల పెద్దలు, ఎక్కడ ముదిరాజులు ఉన్నారు, ఎక్కడ యాదవులు ఉన్నారు, ఎక్కడ ఎస్సీలు ఉన్నారు, ఈ కులక సేకరణ అంతా చేసుకొని ఇక్కడ పెద్ద గ్యాదరింగ్ ఉంటే ఆ గ్యాదరింగ్ నుంచి ఒక మనిషిని పొంది ఆ పరిపాలన వాళ్ళతోనే మాత్రం పరిపాలిస్తున్నారు. ఇక్కడ భారతదేశంలో 60 నుంచి 70% ఉన్న మన బీసీలు అందరము ఒక ఏకతాటిపైకి రాలేకపోతున్నాం. ఒక ఎస్సీ కులస్తుడు నోరు విప్పి మాట్లాడలేకపోతున్నాడు. ఒక ఓసీ వ్యక్తి నేను మాత్రమే పరిపాలిస్తా అని ఈ రోజులలో అందరినీ ఏకతాటి మీదకి తెచ్చి మన ప్రపంచ నాయకుడు, ఈ దేశంలోనే నంబర్ 1 ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే మనందరం సగర్వంగా చెప్పుకోవాలి, మన నాయకుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారని.